హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌కేఎస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. అని మాటల వరకే ఉంది. నేనెంత బాధపడ్డానో ఏంటో మొత్తం చూసేయండి. ఈ వీడియో మాత్రం మన హైదరాబాద్‌లో ఉన్నప్పటిది కాదండి. నేనెక్కడికి వెళ్ళానో ఏంటో ఒకసారి మొత్తం వీడియో పూర్తిగా చూసేయండి. మీకైతే చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని మొత్తం చూసేయండి. అసలు నేనెంత అంటే ఇప్పుడైతే హ్యాపీగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ ఈ వీడియో తీసిన రోజు మాత్రం చాలా చాలా బాధతోటున్నాను. ఇంటి దగ్గరికైతే వెళ్ళామండి. ఊరికెళ్ళాను. చూసారు గదా! ఇంటి దగ్గర అసలు ఎన్ని పువ్వులు పూసాయో. విలేజ్ వాతావరణం ఎంత బావుంటుందో కదా! మా ఊర్లో మా ఇంటి దగ్గరనైతే చెప్పనక్కర్లేదు. అసలు ఎండాకాలం పూయాల్సిన ఈ కనకాంబరాలైతే విపరీతంగా పూసేసాయండి. ఆల్మోస్ట్ 10 మూరల పువ్వులయ్యాయి నాకు అల్లాక. "అదేంటక్క బాధతోటి ఉంది వీడియో తీసేటప్పుడు" అని అన్నావు. మరి ఇప్పుడేంటి మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నావు అని మాత్రం అనుకోకండి. మరి ఇంకేంటండి, అప్పుడు కొంచెం నా యూట్యూబ్ ఛానల్‌నయితే హోల్డ్‌లో పెట్టారు. దానివల్ల నేను చాలా చాలా బాధలో ఉన్నాను. కానీ ఇంకా ఎప్పటికైనా నా ఛానల్ నాకొచ్చేస్తుందన్న హోప్ తోటి మాత్రం ఇలా మంచిగా వీడియోనైతే తీసి పెట్టుకున్నాను. ఒక్కసారైనా మీకు షేర్ చేసుకోవాలి గదా! చూసారు గదా! ఇంటి ముందట తిప్పుల ముగ్గు చాలా మంచిగా వేసుకున్నాను. ఇలానే ఇస్తరాకు ముగ్గు గూడా వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అతి త్వరలో మనకు సంక్రాంతి ముగ్గులు గూడా స్టార్ట్ అయితాయి. కంపల్సరీగా నేను సంక్రాంటి ముగ్గులు మా చెల్లెతోటి ఏసి చూయిస్తాను. నాకైతే అంత మంచిగా రావు. మా చెల్లయితే చాలా చాలా బా చేస్తుంది. ఫ్లవర్స్ అన్ని ఫస్ట్ నీట్‌గా చూయించలేదు. ఎందుకంటే మంచుంది. క్లారిటీగా వీడియో రావట్లేదని చెప్పి నేను కొంచెమే తీశాను. ఇది తర్వాతకి చూసేయండి ఎంత మంచిగా అసలు ఎన్ని పువ్వులు పూసాయో. తెంపడానికి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పెట్టింది. అత్తమ్మ నేనిద్దరం కూర్చొని నిమ్మలంగా తెంపాము సండే ఈవినింగు. అసలు సండే రోజు ఊరికెందుకెళ్ళానో మీ అందరికీ తెలుసా అండి? ఎందుకో ఏంటో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ పువ్వులన్నీ తెంపడానికి ఎంత కష్టపడ్డామో, అల్లడానికి గూడా అంతే కష్టపడ్డాము. ఇంక నేను పెట్టిస్తుంటే మా చెల్లయితే అల్లింది. చాలా చాలా బావుంది. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేను చెప్పాను దీనితోటి పచ్చడి రెసిపీ గూడా మన దాంట్లో షేర్ చేశాను. దీని పేరైతే శెనంగాకండి. ఇది ఆకలి లేని వాళ్ళకి కొంచెం పుదీనా, ఎండుమిర్చి వేసుకొని పచ్చడి చేసుకొని తింటే చాలా చాలా బావుంటుంది. ఇక్కడనే రోజ్ ఫ్లవర్ చెట్టు గూడా ఉంది. ఎంత పూసాయో గులాబీ పూలు అస్సలు. ఇది సెంటు గులాబీ అంటారు కదండీ! మనకైతే నిజంగా చెప్తున్నాను ఊర్లో మాకైతే చాలా చాలా ఫ్లవర్స్ ఉంటాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మొత్తం ఊర్లో సెటిల్ అయిపోతే మంచిగా పూజలు చేసుకోవచ్చు అని. ఎందుకంటే అంత పూస్తాయి. మా ఇంట్లో ఫ్లవర్స్ అయితే అత్తమ్మ చాలా కేరింగ్‌గా మంచిగా చూసుకుంటుంది. ఈ చిట్టి చామంతిని చూస్తుంటే చాలా ముద్దేస్తుంది గదండీ! చాలా చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. కానీ నేనైతే చిట్టి చామంతి తెంపుకురాలేదు. ఎందుకంటే అత్తమ్మ గూడా పూజలు చేసుకుంటుంది గదా! అత్తమ్మకి కనకాంబరాలయితే అల్లరాదు. కాకపోతే చిట్టి చామంతితోటి మంచిగా పెట్టుకుంటుంది గదా! అమ్మవార్లకి, దేవుళ్ళకి అని జెప్పి. ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు గూడా ఉంది. అత్తమ్మ ఆల్మోస్ట్ తోటలో అన్ని చెట్లు పెడుతుంది. ఇంటి దగ్గర గూడా అవి కొన్ని పెడుతుంది. ఇక్కడ బెండకాయ చెట్టు గూడా పెట్టింది. అసలు ఏది వదలదండి. నిజంగా ఎంత నీట్‌గా, ఎంత మంచిగా పెట్టుకుంటుందో. ఉన్న చిన్నిళ్ళైనా సరే చాలా మంచిగా పెట్టుకుంటుంది. ఈ బంతి పువ్వునేమంటారో కామెంట్ చేయండి. ఇదైతే బచ్చలాకండి. ఈ బచ్చలాకుని మనం పప్పులో యేసుకొని వండుకుంటే సూపర్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ గోకరకాయ చెట్టుంది. అదైతే మీకు నేను చూయించలేదు. మిస్ అయిపోయింది. ఇది మల్లె చెట్టండి. ఇది ఏడంత్రాల మల్లె చెట్టండి. ఇది సమ్మర్‌లో వస్తుంది. ఒక్కసారైనా మీకు కంపల్సరీగా చూయిస్తాను. ఇంకా ఇదైతే కాకరకాయ చెట్టండి. కాకరకాయ చెట్టు గూడా పెట్టేసింది. కాకరకాయలు గూడా కాసేస్తున్నాయి. నిజానికి అత్తమ్మ, మామయ్యకి చాలా ఓపిక. ఎందుకు అనంటే ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు ఇంతే ఓపికతోటి ఉంటారని నేను అనుకుంటున్నాను. బెండకాయలని, ఇక్కడ నిమ్మకాయ చెట్టని ప్రతీదీ పెట్టుకున్నాము. కల్యమాకైతే మేము బయట ఎప్పుడు కొనమండి. ఇన్ నిజానికి చెప్పాలంటే ఊరికొచ్చాక అని కాదు, సిటీకొచ్చాక గూడా అంతే. ఇక్కడ చిక్కుడు చెట్టు గూడా ఉంది. చిక్కుడుగాయలు గూడా కాయడానికి పూతనైతే వచ్చేసింది. చాలా బావుంది గదా! ఇదైతే మా మైసమ్మ తల్లి. చెప్పాను గదా! ఊరికెందుకెళ్ళానో మీరే చూసేయండి అని జెప్పి. ఎందుకెళ్ళామో ఇప్పుడైనా అర్థమైందా అండి? వడ్లు పట్టించడానికి ఊరికెళ్దామని వెళ్ళాము. నిజానికే చెప్తున్నాను. నా మ్యారేజ్ అయ్యి అయితే 16 సంవత్సరాలయింది. అంటే 16 ఇయర్స్ అయింది. 16 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ అండి నేను వడ్ల దగ్గరికి వెళ్ళడము. నేను నాకు పుట్టినప్పటి నుంచి ఈ వ్యవసాయం పనైతే నాకు తెలవదు. ఇప్పుడు గూడా నాకు తెలవదండి. కాకపోతే ఏంటి అనంటే తెలవాలి ఒక్కసారి రార్రి అని మా అత్తమ్మ, మా మామయ్య అంటే ఎళ్ళాము. నిజంగా వడ్లన్నీ ట్రాక్టర్‌లోకి ఎత్తడము, ఇవన్నీ చేస్తున్నాము. నేను ఒక్కరోజు జేస్తేనే నాకైతే చాలా చిరాకనిపించింది. మా అత్తమ్మ వాళ్ళైతే 1 వీక్ నుంచి అదే వడ్లల్లో పనిజేస్తున్నారు. ఇంత ఏజ్‌కొచ్చాక గూడా వాళ్ళు అంతే ఎండలు, అంతే ఓపికతోటి చేస్తున్నారు గదండీ! నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది మా అత్త, మామయ్యకని గాదు. ప్రతి ఒక్క రైతుకు జెప్తున్నాను. ఎంతో కష్టపడతారు. ప్రతి కష్టం వాళ్ళు కష్టపడ్డ దానెనక ఇగ వీటి కోసమేనండి. ఈ బియ్యపు గింజల కోసమే. ఇవైతే మై సన్నొడ్లండి. ఆల్రెడీ దొడ్డు వడ్లయితే అమ్మేసాము.
ఈసారి మేము సెపరేట్‌గా మా ఆయన వేరే వాళ్ళది భూమి కౌలు తీసుకొని మాత్రం చేశాడు. మా ఆయన మంచిగా రాజా లెక్క నడుచుకుంటూ వస్తుండు. కారైతే పార్కింగ్ చేసి ఇక్కడికొస్తున్నాడు. అసలు మా ఆయనకు నాకు నిజంగా మా ఆయనకైతే టచ్ ఉందంట. నాకైతే టచ్చే లేదండి. అస్సలు నేను వ్యవసాయం పని దగ్గరికైతే ఎప్పుడు గూడా వెళ్ళను. కాకపోతే అప్పుడో అప్పుడు చూడ్డానికి వెళ్తుంటాను తోటలోకి. అంటే మా వరి చేను దగ్గరికి. ఫస్ట్ టైమ్ మాత్రం ఇవన్నీ ఎత్తిపోయాలంట. ఆ రాశిని చూస్తేనే నాకు భయమైతుంది. ఇంక తప్పదు గదండీ! చూడండి ఎత్తి పోసేస్తున్నాము నలుగురం ఫాస్ట్‌గా. మా ఆయనుండి "నువ్వేం ఎత్తకమ్మా నేనెత్తుతాను. కొంచెం ఎత్తియి సరిపోతదని" జెప్పాడు. ఇంక సర్లే అని జెప్పి ఆయనకి నేను అందిస్తున్నాను. కాకపోతే ఇందులో లేను. ఎందుకంటే వీడియో తీసింది నేనైతే మరి అందులో ఎట్లుంటానో అందుకే నేనే కొంచెం పక్కకు జరిగాను. మా పాప గూడా ఒచ్చింది. కాకపోతే తను ఎక్కువేం జేయలేదండి. ఇంకా 2 రాశులు ఎత్తుకొనొచ్చాక ఇది రైస్ మిల్ అండి. రైస్ మిల్లులో ఎలా జరుగుతుంది, ఏంటో మొత్తం మీకు జూయించాలనిపించింది. అందుకే నేను ఈ వీడియోనైతే మొత్తం తీశాను. ఇక్కడ మనము వడ్లయితే కింద పోస్తుంది. కింద ఒక హౌస్‌లాగా ఉంటదంట. దాంట్లోకి కావాల్సినన్ని వడ్లు తీసుకెళ్తుంది. తర్వాతకి పైనున్నయన్ని కొన్ని కొన్ని అందులోకి నెట్టడం జరుగుతుందంట. ఇవి మేము పెట్టిన వడ్లయితే జై శ్రీరామ్ అండి. క్వాలిటీ బావుంటదంట. రైస్ సూపర్ ఉంటదంట. నిజానికి చెప్తున్నాను గదా! నాకు గూడా బా నచ్చింది. ఎందుకంటే రైస్ మొత్తము బయటకొచ్చాక చూసాను గదా! అక్కడుండే చూడడం వల్ల నాకు గూడా బానే అనిపిచ్చింది. ఇక్కడ వడ్లన్నీ అక్కడ కింద ఉన్న వడ్లు దీంట్లోకొస్తాయి. దీని తర్వాతకి ఇక్కడి నుంచి ఇంకో దాంట్లోకి షిఫ్ట్ అవ్వడం లాస్ట్ వరకి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే నాకైతే తెలవదు. ఎందుకంటే నేను రైస్ మిల్లులో పని జేయట్లేదు గాబట్టి. అదని చెప్పి ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను రైస్ మిల్‌కెళ్ళడం. చూసినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అక్కడున్న వాళ్ళేమంటున్నారు నేను వీడియో తీసుకుంటే, "అమ్మ నీ చున్నీ అందులోకెళ్ళిపోతది జాగ్రత్త" అని జెప్పేస్తున్నారు. ఇందులో చూసారు గదా! ఈ వడ్లన్నీ ఒక సైడ్‌కెళ్ళిపోతున్నాయి. బియ్యమన్నీ ఒక సైడ్‌కొచ్చేస్తున్నాయి. ఇంకా తర్వాతకి అంతా క్లారిటీగా మంచిగా రావడానికి గూడా వేరే పైప్ నుంచి ఇంకో పైప్‌లోకైతే వెళ్తున్నాయి. నిజానికి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కాకపోతే నా ఛానెల్ కొంచెం యాక్టివేట్‌లో లేనందున కొంచెం డల్‌నెస్ తోటే నేనైతే వీడియో మొత్తం తీశాను. ఎప్పటికో సరేలే వస్తదిలే అన్న హోప్ అయితుంది. చూసారుగా ఫైనల్‌గా మా బియ్యమయితే మా దగ్గరకొచ్చేసాయి. చాలా బాగొచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు రైస్ మిల్ ఓనర్ అయితే ఒకసారి చెక్ జేస్తున్నాడు. ఎలా వస్తున్నాయి, ఏంటి రైస్ అని చెప్పి. ఇందులోకొచ్చాక తర్వాతకి ఇంకా పైకెళ్ళి లాస్ట్‌కి మన బ్యాగ్ దగ్గరకొచ్చేది. ఆ వీడియో మీకు ఫస్టే వచ్చేసింది. తర్వాతకి అయితే చాలా మంచిగా అనిపిచ్చిందండి. మా ఊర్లోనైతే రైస్ మిల్ లేదు. మేమైతే వేరే ఊరికెళ్ళి పట్టించుకొచ్చాము. అసలు చాలా సంవత్సరాలయిపోయింది. అత్తమ్మ వాళ్ళెప్పుడు రైస్ పట్టించినా నైటే పట్టిస్తారండి. నిజంగా చెప్తున్నాను గదా! ఫస్ట్ టైమ్ మేమెళ్ళగానే అయిపోయింది. ఇందులో మేమైతే బోరిక్ యాసిడ్ అనే పౌడర్‌నైతే కలిపాము. ఇదెందుకు అనంటే బియ్యము పురుగు పట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా కలపడం వలన పురుగైతే రాదండి. సంవత్సరం పాటు నిలువున్నా సరే. ఎందుకంటే పంట బియ్యం అనేది మనం ఎప్పటికప్పుడు కొనుక్కోలేము గదా! నిల్వుంచుకోవడం కోసమయితే ఎక్కువ వాడుతూ ఉంటాం గాబట్టి అందుకని ఇదైతే జల్లెడండి. ఇక్కడ జల్లించుకుంటుంది. నూకలన్నీ సైడ్‌కొచ్చేస్తాయి. బియ్యం మనకొచ్చేస్తాయన్నమాట. ఈ వీడియో అయితే మధ్యలో రావాల్సింది కొంచెం సైడ్‌కొచ్చింది. దీన్నే మీరు అడ్జస్ట్ అయిపోయి జూడాల్సిందే. ఎందుకనంటే క్లిప్పింగ్ కొంచెం మిస్ అయిపోయింది. లాస్ట్‌గా చూసేయండి. మాకైతే రైస్ వచ్చేస్తున్నాయి. ఎన్ని క్వింటాలయ్యాయి ఏంటి మాత్రం నేను చెప్పానండి. ఎందుకంటే బ్యాగ్స్ నేను కౌంటింగ్ చేయలేదు. ప్లస్ అక్కడ చూడలేదు. పర్లేదు బానే అయ్యాయి. మేము అనుకునే దానికంటే మంచిగనే వచ్చినాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళా స్టార్ట్.